లాస్ట్ వీడియోలో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోంచి చూసిన టాపిక్ మనం ఇప్పుడు తెలుగు అకాడమీ తెలుగు టెక్స్ట్ బుక్లోంచి చూద్దామండి. ఇందులో కొంచెం వేరే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. మన రాష్ట్ర రాజకీయాలు కూడా చూద్దాం చివరిలో. 1947లో స్వాతంత్రం రావడం, 1950 జనవరి 26న మన రిపబ్లిక్ అవతరించడం జరిగాయి. 1946 నుంచి రాజ్యాంగ నిర్మాణ సభ అనేది ఏదో రూపంలో పనిచేస్తూనే ఉంది. మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం తయారు చేయడానికి ఏదో ఒక రూపంలో పనిచేస్తూనే ఉంది. దానిలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని స్వతంత్ర భారత రాష్ట్రాలలో ఒకటిగా చేర్చాలని మన పట్టాభి గారు వంటి ఆంధ్ర నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. పట్టాభి వంటి ఆంధ్ర నాయకులు తీవ్రంగా ప్రయత్నించారనమాట. అలాగే మద్రాసు శాసనసభ కూడా 1947 ఏప్రిల్లో మద్రాసు రాష్ట్రాన్ని 4 భాషా రాష్ట్రాలుగా చేయాలని కూడా తీర్మానించింది. సరే, తర్వాత గవర్నమెంట్ ఫామ్ అవడం, తర్వాత పరిస్థితులు నెహ్రూ గారు వైజాగ్ రావడం అన్నీ చూసాం. తర్వాత కమిటీ ఎలాగైనా చేయాలని చెప్పి నెహ్రూ గారు అనౌన్స్ చేయడంతో ఎస్కే దార్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది 1948లో. ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలను గురించి పరిశీలించడానికి రాజ్యాంగ నిర్మాణ సభ అధ్యక్షుడు జూన్ 17న 1948వ సంవత్సరంలో ఎస్కే ధార్ అధ్యక్షతన డాక్టర్ పన్నాలాల్, జగత్ నారాయణ్ లాల్ వీళ్ళిద్దరితో సభ్యులతో ఒక కమిషన్ని నియమించడం జరిగింది. దీని ప్రకారం ఈ ఈ కమిషన్ ఏం చేయాలంటే ఏ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి, వాటికి స్థూలంగా సరిహద్దులేవి, ఈ ఏర్పాటు వలన పరిపాలనాపరమైన ఆర్థికపరమైన పరిణామాలు ఏమిటి అనే విషయాలు ఈ కమిషన్ చెప్పాలని సూచించడం జరిగిందనమాట. ఈలోపు ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీబాగ్ ఉడంబడికను తాము అంగీకరించమని ప్రకటించాడు. ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడు. సరే, ఇది మనకంత ఇంపార్టెంట్ కాదు. రాయలసీమ మహాసభ సంజీవరెడ్డి గారి అధ్యక్షతన సమావేశమై, అంటే మనకి లాస్ట్ ఇంగ్లీష్లో ఏంటంటే సంజీవరెడ్డి గారు డైరెక్ట్గా వెళ్ళి ఇచ్చినట్టు ఉంటుంది. రాయలసీమ మహాసభ జరుపుకుని అది మళ్ళీ మద్రాసు వేరే రాష్ట్రంతో ఉంటుందని ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉంది. కానీ తెలుగు అకాడమీలో మాత్రం రాయలసీమ మహాసభే మొత్తానికే సంజీవరెడ్డి గారి అధ్యక్షతనే సమావేశమై కోస్తా జిల్లా వారితో కలిసి ఆంధ్ర రాష్ట్రం గురించి ఆందోళన చేయడానికి నిరాకరించారు. అంతేగాక దేశంలో శాంతియుత వాతావరణం ఏర్పడే వరకు ఆంధ్ర రాష్ట్ర విషయం వాయిదా వేయాలని సూచించారు. సరే, ఓవరాల్గా మనకి ఇక్కడ ఉన్న కన్ఫ్యూజన్లో ఈ పేరు అయితే కామన్. అది రాయలసీమ మహాసభ తరపున లేదా ఇండిపెండెంట్గా రాయలసీమ లెజిస్లేటర్స్ తరపున అనేది పక్కన పెడితే సంజీవరెడ్డి గారు మాత్రం దార్ కమిషన్కి ఈ మెమరాండం ఒక విజ్ఞప్తి పత్రం ఇవ్వడం జరిగింది. ఏమని? ఒక పోస్ట్పోన్ చేయమని. ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలని ఇన్ ద టర్న్ మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కూడా పోస్ట్పోన్ చేయమని అయితే మాత్రం సంజీవరెడ్డి గారు కోరడం జరిగింది. దట్స్ ఫైనల్. దార్ కమిషన్ కూడా ఈ రాయలసీమ వారి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంది. ఈ కమిషన్ నివేదిక 10 డిసెంబర్ 1948న సమర్పించడం జరిగింది. మొత్తం మీద భారతదేశంలో ఈ తగువుల మధ్య భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పరచరాదు అని నివేదికలో సూచించారు. దానికి మరి సెకండ్ రీజన్ కూడా ఇచ్చింది కదా, దేశ సమైక్యత, దేశ సమగ్రతకి భంగం కలుగుతుంది ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల అనే ఒక రీజన్ ఇక్కడ తెలుగు అకాడమీ బుక్లో లేదనమాట. సో దాన్ని నేను ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని మీదే మనకి కాన్సెప్చువల్గా 2017లో క్వశ్చన్ వచ్చింది. సరే, నెక్స్ట్ జేవీపీ కమిటీ వెంటనే దీని మీద ఈ దార్ కమిషన్ ఇవ్వడంతో, అంటే ఇది మనకి పాలిటీలో కూడా కలుస్తుంది. ఓన్లీ తెలుగు టెక్స్ట్ బుక్లో, ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్లో లేదని అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనం పాలిటీలో ఇఫ్ యూ సీ మై పాలిటీ వీడియోస్, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ ఫస్ట్ ప్లేలిస్ట్లో ఉంటుంది. అందులో మీకు ఎవల్యూషన్ ఆఫ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అనే టాపిక్ పెట్టాను. అందులో క్లియర్గా మళ్ళీ ఎస్కే దార్ కమిషన్, జేవీపీ కమిటీ వీటి గురించి నేను పాలిటీలో డిస్కస్ చేయడం జరిగింది. సో మనకి ఈ పర్టికులర్ ఒక లైన్ క్లియర్గా తెలుగు అకాడమీలో లేదని చెప్పి తెలుగు అకాడమీ పుస్తకాన్ని బయటపడడానికి లేదండి. మనం ఏ టెక్స్ట్ ఆంధ్ర హిస్టరీలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఎగ్జామ్లో 65 పైన 70 మార్కులు తెచ్చుకునే విధంగా ఎక్కడా ఒక పుస్తకంలో లేదు. అందుకనే మనకి ఆంధ్ర హిస్టరీ కొంచెం ఒక అందని ద్రాక్ష పండులా ఉంటుంది. ఎప్పుడు అంటే ఎదురుగా ఉంటాయి ద్రాక్ష పళ్ళు, చెట్టుకి ఎగిరి తినలేవు, నిచ్చెన లేదు, అలాంటి అనమాట, అలాంటి పరిస్థితి. సో అలాగా అన్ని వైపుల నుంచి అన్ని టెక్స్ట్ బుక్స్ని కలగొర గంపలా చేసుకుంటే ఒక కరెక్ట్ ఫార్మాట్ తయారవుతుంది అనమాట మనకి. సో అందుకని ఈ ప్రయాస అంతా కూడా. బట్ ఈ టాపిక్స్ మనకి ఎస్కే దార్, జేవీపీ కమిటీ ఇవన్నీ మనం జనరల్గా ఇన్ ఇండియా వైడ్ చూసుకుంటే వీ హ్యావ్ ద టాపిక్ ఇన్ పాలిటీ. ఓకే, నా జేవీపీ కమిటీ వెంటనే ఆ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు వాళ్ళు భాషా ప్రయుక్త రాష్ట్రాలు కోరుకునే వాళ్ళందరూ కాల్ చేయడంతో, పర్టికులర్గా ఆంధ్ర వాళ్ళు కూడా కోపంతో ఉండడంతో వెంటనే జేవీపీ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. జేవీపీ కమిటీలో ఇదేంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేసిన కమిటీ అనమాట. జవహర్లాల్ నెహ్రూ గారిని, వల్లభాయ్ పటేల్ గారిని, అందుకనే పట్టాభి సీతారామయ్య గారే మన అధ్యక్షుడు కాబట్టి ఆ టైంలో 1949లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పట్టాభి సీతారామయ్య గారు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ వీడియోలో మీకు మన రాష్ట్ర రాజకీయాలకి ఆ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా పట్టాభి సీతారామయ్య గారు 1949లో ఉండడానికి చిన్న లింక్ ఉంది. అది జేవీపీ కమిటీని ఏర్పాటు చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచడానికి సుముఖత వ్యక్తం చేసింది ఈ సంఘం. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మద్రాసు పట్టణం చేరదని, మద్రాసు రాష్ట్రంలోని నిర్వివాద ప్రాంతాలతోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చని ఈ కమిటీ సూచించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ రికమెండేషన్. దీనివలన రాయలసీమలో కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. అంటే మరి రాయలసీమ వాళ్ళకి కొంచెం మద్రాసు ఉంటే బాగుంటుంది కదా. సరే, తర్వాత మనం చూసాం మద్రాస్ గవర్నమెంట్ని ఒక పార్టీషన్ కమిటీ ఏర్పాటు చేసి
విధి విధానాలు చర్చించమని ఒక మద్రాస్ గవర్నమెంట్కి సూచన చేస్తే మెడ్రాస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, చీఫ్ మినిస్టర్ కుమార్ రాజా గారి ఆధ్వర్యాన పార్టీషన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం రిపబ్లిక్గా అవతరించడానికి ముందే ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం జరగాలని ఆంధ్ర మహాసభ కోరింది. ఏ ఏ ప్రాంతాలతో కూడిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలి అనేది నిర్ణయించడానికి మద్రాసు ప్రభుత్వం టంగుటూరు ప్రకాశం గారు, గోపాల్ రెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, కళా వెంకట్రావు, ఎం భక్తవత్సలం, టిటి కృష్ణమాచారి, కె మాధవ మీనన్, పిఎస్ కుమార్ రాజా గారి అధ్యక్షతన ఒక పార్టీషన్ కమిటీని ఏర్పరిచారు. అందులో ఆంధ్ర రాష్ట్రంలో తమ ముఖ్య పట్టణాన్ని ఏర్పాటు చేసుకునే వరకు తాత్కాలికంగా మద్రాసు నగరంలోనే వారి ముఖ్య పట్టణం ఉంటుందని అంగీకరించారు. కానీ ఆఖరిలో అలా వీలుపడదు, మద్రాసు నగరానికి ఆంధ్ర రాష్ట్రంతో మొదటి రోజు నుంచే ఏ సంబంధం ఉండరాదని మార్చారు. దానికి ప్రకాశం గారు అంగీకరించలేదు. చివరకు రాజీ ప్రతిపాదనలు కొన్ని చర్చకు వచ్చినా పుణ్యకాలం కాస్త పూర్తయి జనవరి 26, 1950 లోపున ఏమీ జరగలేదు. సో అది తెలుగు మీడియంలో ఉన్న కంటెంట్. ఇంగ్లీష్లో మనం ఆ పార్టీషన్ కమిటీ అని, డిసెంటింగ్ నోట్ ఆఫ్ ప్రకాశం అని ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకున్నాం. సో ఆ 2 వీడియోలతో మీకు ఒక ఓవరాల్ పిక్చర్ కనపడుతుంది. ఈ క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చేయగలిగారు. లాస్ట్ వీడియోతో దేశ సమైక్యత సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని ఏ కమిషన్ తన రిపోర్ట్లో అభిప్రాయపడింది 1948లో. ఇక్కడ ఇయర్ కూడా గుర్తున్నా మనకి ఈ పాయింట్ పెద్దగా అంత కన్సిడరేషన్లో ఉండదు, ఎందుకంటే 1948లో ఓన్లీ ఎస్కేదార్ కమిషనే. జేవీపీ కమిషను, పార్టీషన్ కమిటీ ఇవన్నీ 1949లో వస్తాయి. 48 అంటే ఇట్స్ ఎస్కేదార్, దట్స్ ఇట్. అలా కూడా ఈ క్వశ్చన్కి డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు. సరే, మొత్తానికి అయిపోయింది. మళ్ళీ పక్కన పడేశారు మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఇష్యూ. ఇక్కడ లోకల్గా మన రాజకీయాలు మళ్ళీ మనకు ఉంటాయి కదా ఆంధ్రాలో. ఇక్కడ ఎవరు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈ టైంలో ఉన్న ఆయన రంగా గారు, ఎన్జి రంగా. పైన ఉన్నది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నదేమో పట్టాభి గారు. 1949-50లో పట్టాభి గారు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షునిగా, కళా వెంకట్రావు గారు ప్రధాన కార్యదర్శిగా అంటే జనరల్ సెక్రటరీగా ఉన్నారు. సో వీళ్ళు ఈ గ్రూపు ఎలాగైనా రంగా గారిని దింపేయాలని చెప్పి, తమ అభ్యర్థిని నెగ్గించుకోవాలని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేసినా వీలు పడలేదన్నమాట. కడకు ఏం చేశారంటే 1949-50లో పట్టాభి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షునిగా, కళా వెంకట్రావు గారు ప్రధాన కార్యదర్శిగా ఉండగా ఆంధ్ర కాంగ్రెస్ను రద్దు చేసి పడేసి 1951లో ఎస్కే పాటిల్ అనే ఆయన్ని ఒక ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగిందనమాట. దాంతో రంగా గారు బయటకు వచ్చేశారు. తర్వాత మళ్ళీ రంగా గారు, ప్రకాశం సొంత జిల్లాలు గుంటూరు నుంచి ఎన్నికైన రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధులు వీళ్ళిద్దరినీ పాల్గొనకుండా కోర్టు ఉత్తర్వులు పొంది 1951లో 5 ఓట్లతో రంగాను ఓడించి మంత్రివర్గీయుల అభ్యర్థి అయిన నీలం సంజీవ్ రెడ్డి గారిని గెలిపించుకున్నారనమాట. అంటే ఇక్కడ రంగా గారిని, ప్రకాశం పంతులు గారిని కాంగ్రెస్లో ఉన్న గ్రూప్సే ఓడించాయి. దాంతో 1951లో నెక్స్ట్ వీడియోలో చూస్తాం మనం. 1951లో అంటే నెక్స్ట్ వీడియో అంటే మనం ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్కి వెళ్ళిపోతాం. 1953లో స్టేట్ ఫామ్ అయిన తర్వాత అక్కడ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి కదా. అక్కడ పరిస్థితుల్లో మళ్ళీ మనం ఈ 1951లో రంగా గారుని, ఈ ప్రకాశం పంతులు గారు కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. కాంగ్రెస్తో పడలేక, ఇందులో ఉన్న గ్రూపులతో పడలేక చిరాకు వచ్చి ఎన్జి రంగా గారుని, ప్రకాశం పంతులు గారు 1951లో కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళిపోయి 2 పార్టీలు పెట్టుకుంటారు ఎవరికాలకి. అవి మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ వాళ్ళు బయటికి వెళ్ళిపోవడానికి కారణాలు చెప్తున్నాను అనమాట. ఈ పట్టాభి సీతారామయ్య గారి గ్రూపు, కళా వెంకట్రావు గారు వీళ్ళందరూ కలిసి ఓవరాల్గా రంగా గారిని, ప్రకాశం పంతులు గారిని ఈ విధంగా ఈ 1950లో ఎండింగ్లో ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న వాళ్ళని రద్దు చేసేసి మళ్ళీ దానికి ఎలక్షన్స్ కోసం ఎస్కే పాటిల్ అనే అతన్ని ప్రత్యేకాధికారిగా నియమించడం, రంగా గారిని, ప్రకాశం పంతులు గారిని మళ్ళీ ఎన్నిక అవ్వకుండా కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకురావడం, 1951లో 5 ఓట్స్ తేడాతో రంగా గారిని ఓడించడం, ఇవన్నీ చూసి ఫైనల్గా రంగా గారు, ప్రకాశం పంతులు గారు 1951లో కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సరే, నెక్స్ట్ వీడియో మనం మళ్ళీ మన ఆంధ్ర మూవ్మెంట్, స్వామి సీతారాం గారి నిరాహార దీక్ష నెక్స్ట్ వీడియోలో చూద్దాం.